నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను ఆదిత్య. ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే ఆయనకి చాలామంది కూడా సినీ ప్రముఖులు రాజకీయవేత్తలు కూడా విషెస్ తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన అన్నయ్య చిరంజీవి గారు కూడా ఒక ఎమోషనల్ పోస్ట్ని కూడా ఆయన చేయడం జరిగింది. అంటే తన తమ్ముడి యొక్క లైఫ్ స్టైల్ గురించి కానీ, తన రాజకీయ జీవితం గురించి కానీ, సినిమా రంగంలో తనకున్నటువంటి స్థానం గురించి ఇవన్నిటినీ కూడా గుర్తు చేసుకుంటూ తను కూడా ఒక రకమైనటువంటి హార్ట్ టచింగ్ పోస్ట్ని కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళ తమ్ముడితో ఉన్నటువంటి ఒక మంచి ఫోటో, అంటే ఎప్పుడో గతంలో దిగినటువంటి ఒక ఫోటోను కూడా ఆయన ట్యాగ్ చేయడం జరిగింది. తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం, ఆయన కూడా ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి విషెస్ తెలియజేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఒక డిప్యూటీ సీఎంఏ కాదు, ఆయన దానికన్నా ముందు కూడా ఒక సినీ హీరో అండ్ సినిమా రంగంలో ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇటీవల కాలంలో రిలీజ్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమాతో కూడా ఆయన ఫ్యాన్స్ అంతా చాలా ఖుషారు. బట్ ఆయన సినిమా అప్డేట్స్ అనేవి కొంచెం లేట్ అవడంతో కూడా ఫ్యాన్స్ అంతా కూడా కాస్త అసంతృప్తి చెందుతున్నట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కంప్లీట్గా రాజకీయాల్లో ఉన్నారు, ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి సో ఆయన టైం కానీ ఆయన డేట్స్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేయడం అనేది కొంచెం కష్టతరంగా మారింది. సో హరిహర వీరమల్లు రిలీజ్ అయింది, ఇప్పుడు ఓజీ ఒకటి రెడీగా ఉంది, అండ్ నెక్స్ట్ హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రిలీజ్కి సిద్ధంగా ఉందంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు గతంలో కూడా వీరిద్దరి కాంబోలో వచ్చినటువంటి గబ్బర్ సింగ్ ఏ స్థాయిలో హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అండ్ వీరి కాంబోలో రాబోతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని చెప్పేసి సినీ లవర్స్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. సో మరి ఆ అప్డేట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. 3-piece సూట్ మరియు టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించినటువంటి పవన్ కళ్యాణ్ చూడ్డానికి ఒక రకమైనటువంటి మ్యాన్లీ లుక్ అయితే కనిపిస్తున్నారని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. అండ్ ఈ పోస్టర్ ప్రస్తుతానికైతే ఎంత వైరల్ అవుతుందో కూడా మనకి కనిపిస్తూనే ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇటు సినిమా రంగం పరంగా కానీ అటు రాజకీయ పరంగా కానీ ఆయన ఇష్టపడే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోని చాలా వైరల్ చేస్తూ ఉన్నారు. అండ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్లో కానీ ఒక స్వాగ్, ఒక డిఫరెంట్ స్టైల్ చూపించడంలో ఆయనే సాటి అన్నట్టుగా కూడా గతంలో మనం చూసాము. సో ఈ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరిగాయి అనేది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే ఇది ఒక పాట స్టిల్తో అభిమానులందరికీ మరిచిపోలేని పుట్టినరోజు, ఒక రకమైనటువంటి గిఫ్ట్, అంటే పవన్ కళ్యాణ్కి ఆయన బర్త్డేకి అభిమానులు గిఫ్ట్గా ఇవ్వడం కాదు, అభిమానులకి వాళ్ళ ప్రేమకు గాను ఆయన ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఈ ఫోటో అయితే మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ సినిమాకి సంబంధించినటువంటి షెడ్యూల్ సెప్టెంబర్ 6న కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతున్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే బయటికి రావడం జరిగింది. అండ్ ఈ సినిమాలో ఖచ్చితంగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి మరొక బ్లాక్ బాస్టర్ రాబోతుంది అనేది క్లియర్గా మనకి కనిపిస్తుంది. అండ్ చాలా భారీ స్థాయిలో కూడా ఈ సినిమా నిర్మిస్తున్నట్టుగా కనిపిస్తుంది. యాక్షన్ ప్రియులు అయితే ఖచ్చితంగా ఈ సినిమాకి బాగా నచ్చుతుంది అన్నట్టుగా కూడా నిర్మాతలు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఒక ప్రామిస్ని కూడా చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాకి ఒక రకమైనటువంటి సాంకేతికంగా అంటే టెక్నికల్ పరంగా కూడా ఒక బెస్ట్ ఒక టీం అయితే వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అండ్ ఈ సినిమాకి ఒక ప్లస్ ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ యొక్క సంగీతం కూడా ప్లస్ అన్నట్టుగా తెలుస్తుంది. అండ్ రామ్ లక్ష్మణుల యొక్క యాక్షన్ సన్నివేశాలు అంటే ఏ విధంగా ఉంటాయో కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో భాగం కాబట్టి ఈ సినిమాకి వాళ్ళ నుంచి కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉందనేది క్లియర్గా తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల అండ్ రాశి ఖన్నా కూడా హీరోయిన్స్గా చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి సినిమాకి ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్లస్ పాయింట్సే కనిపిస్తున్నాయి కాబట్టి సినిమా డెఫినెట్గా మైత్రి మూవీ మేకర్స్ నుంచి అండ్ హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్నటువంటి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక రకమైనటువంటి బ్లాక్ బాస్టర్ అవుద్దని ఇప్పటికే చాలా మంది కూడా వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో ఆయన అభిమానులంతా కూడా వారి యొక్క ప్రేమని, వారి యొక్క అభిమానాన్ని తన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా, సెలబ్రేషన్స్లో భాగంగా కూడా కొన్ని విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్ కూడా కేక్ కట్ చేస్తున్నటువంటి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రానికి ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి వచ్చినటువంటి ఈ అప్డేట్ మాత్రానికి ప్రస్తుతానికి ఒక రకమైనటువంటి వైరల్ కంటెంట్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, మరిన్ని సినిమాల్లో ఆయన ఒక హీరోగా నటించాలి. ఎట్ ద సేమ్ టైం రాజకీయంగా కూడా ఆయన ఇంకాస్త ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైం మా ఛానల్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.